హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చి 4 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ వచ్చేసరికి 9:30కి ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే 5 minutes క్యాండిల్లో ఒక క్యాండిల్ని ఇలా రీటెస్ట్ చేసి ఒక హ్యామర్ లాగా, పాజిటివ్ హ్యామర్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ వరకు వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ దాకా రావడం వల్ల నా టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాను. కాకపోతే జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి నా స్టాప్ లాస్ అయితే హిట్ కొట్టేసి ట్రిగ్గర్ అయిపోయింది. నియర్లీ 572 తీసుకున్నాను. 573కి నో ప్రాఫిట్ నో లాస్ దగ్గర వెళ్ళిపోయింది. సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మనం అనుకున్నట్టు ఒక రివర్స్ హ్యామర్లో చిన్న డౌజీలా ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఇది ఫామ్ అవ్వాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ స్టాప్లో ఫిట్ అయిపోయింది. అండ్ థర్డ్ ఎంట్రీ వచ్చేసరికి ఇక్కడ ఇలా ఫామ్ అయింది కదా, ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ లాగా 5 minutesలో ఈ మన రివర్స్ హ్యామర్లో చిన్న డౌజీ లాగా వచ్చిందని చెప్పి తీసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఇలా అదే కాన్సెప్ట్తో తీసుకున్నాను థర్డ్ ఎంట్రీ. ఇక్కడ తీసుకోవాలి, మళ్ళీ వెంటనే స్టాప్ లాస్ టేక్ అయింది. మళ్ళీ ఫోర్త్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర ఇలా పాజిటివ్ హ్యామర్ రాగానే ఇది బ్రేక్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను. ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈరోజు నాకు బ్యాడ్ డే. నియర్లీ 8,000 లాస్, 800 లాస్ అవుతుంది అనుకుంటున్నా. ఇది మొత్తం ఈ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఈరోజు అవుట్ ట్రేడ్ చేయకుండా ఉండాల్సిందే, కానీ చేశాను. ఇట్స్ ఎ మిస్టేక్. ఇది కూడా కవర్ చేసుకుంటాను. డైలీ మ్యాక్సిమం ఈ 3 ఎంట్రీస్ దగ్గరే ఆగిపోదాం అనుకుంటున్నాను. ఆ 3 ఎంట్రీస్తోనే ఆగిపోవాలి. బిగ్ లాస్ అని చెప్పుకోవాలి. నియర్లీ 800. బట్ ఎనీవేర్ ఈ రోజుకైతే ఇంతే. అండ్ బై.